మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళారో కామెంట్ చేయండి. అసలు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు ప్రత్యేకం తెలుసా? 14 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణలో ప్రతి అడుగు ఒక పాపాన్ని కడిగేస్తుందని చెప్తారు. చిన్నపిల్లలతో పూర్తి ప్రదక్షిణ చేయలేకపోయినా మన హృదయంతో చేసే ప్రతి అడుగు దేవుడి దృష్టిలో పూర్ణమవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అంటే కేవలం నడక కాదు, అది మన భక్తికి చేసిన ప్రయాణం. భర్త భక్తి, భార్య సహనం కలిస్తే అది దేవుని కంట్లో అఖండ పూజ అవుతుందట. అరుణాచల గిరి పాదంతో పిల్లలతో చేసే చిన్న అడుగు కూడా దేవుడికి మహాపూజ అవుతుందంట. అయితే నేను పూర్తిగా నడవలేకపోయాను, ఎందుకంటే మా పాప నిద్రపోతుంది. పాప ఎంతగా నడిచామంటే దగ్గరగా 7 కిలోమీటర్స్ నడిచేసాం, 7.5 కూడా వచ్చేసాం, బట్ నడవలేకపోయాం. అయితే గిరి ప్రదక్షిణ మనకి నేర్పేది ఒకటే, జీవితం కూడా ఒక యాత్ర. మధ్యలో కష్టాలు వచ్చినా ఆగకుండా ముందుకు నడిస్తే గమ్యం దేవుడి దగ్గరికే. మరి మీరేమంటారు?